మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆదివారం జరిగినటువంటి ఐపీఎల్ 2 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. సో ఇక రెండో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అయితే ఎట్టకేలకు కోల్కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. అదేవిధంగా రాజస్థాన్ తిరిగి మళ్ళీ మరో ఓటమిని దక్కించుకుంది. ఇక వేరే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తిరిగి తన సత్తాను చాటుకుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో సండే జరిగిన మ్యాచ్లు రెండు కూడా హోరాహోరీగా అనుకున్నాం. ఫస్ట్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఎట్టకేలకు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ మీద గెలిచింది. ఇక సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ యాస్టీస్గా తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ టాప్ ప్లేస్ని అలాగే పదిలంగా ఉంచుకుంది. సో ఈ మ్యాచ్ల గురించి ఏం చెప్తారు? ముందు మ్యాచ్లో కోల్కతా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ విన్ నమోదు చేస్తున్నారు వాళ్ళు. ఆఫ్టర్ 6 మ్యాచెస్ 7th మ్యాచ్లో వాళ్ళకి విజయం దక్కింది. అయితే రాజస్థాన్ కనుక మరింత బెటర్గా ఆడి ఉంటే వాళ్ళు గెలిచి ఉండేవారు. మీకు చూస్తే జడేజా 3 ఓవర్లు మాత్రమే వేశాడు. 3 ఓవర్లు చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. అదే ఓవర్లో అతను రింకు సింగ్ వికెట్ కూడా వచ్చి ఉండేది, కానీ నాన్నే బర్గర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మామూలుగా సౌత్ ఆఫ్రికన్స్ వెరీ గుడ్ ఫీల్డర్స్ ఉంటారు, కానీ బర్గర్ డ్రాప్ చేసిన క్యాచ్ చాలా కాస్ట్లీగా పరిణమించింది. ఆ స్టేజ్లో రింకు అవుట్ అయి ఉంటే రాజస్థాన్ గెలిచి ఉండేది. అండ్ జడేజా అంత మంచి బౌలింగ్ వేస్తున్నాడు. స్పిన్నర్స్కి అక్కడ చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ జడేజాకి ఇంకొక ఓవర్ ఇవ్వలేదు. ఏంటంటే జనరల్ ఫీలింగ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వాళ్ళు ఎఫెక్టివ్గా ఉండరు అనే ఫీలింగ్. మరి అలాంటప్పుడు జడేజా వేసిన ఓవర్లోనే రింకు సింగ్ అప్పటికి ఇంకా స్కోరింగ్ కూడా స్టార్ట్ చేసినట్లేదు, అవుట్ అవ్వాల్సింది కదా. ఆ ఓవర్ జడేజా తెచ్చి వేయించకపోవడం, లాస్ట్ ఓవర్ బ్రిజేష్ శర్మ అని ఒక ఎక్స్పీరియన్స్ లేని బౌలర్కి ఇవ్వడం, దానివల్ల ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. లేకపోతే కేకేఆర్ కాపీ కూడా దక్కి ఉండేది కాదు, ఎందుకంటే స్టార్టింగ్లోనే వాళ్ళు తొందరగా వికెట్లు కోల్పోయారు. లక్కీగా రింకు సింగ్ బాగా ఆడడం వల్ల వాళ్ళు మ్యాచ్, రింకు సింగ్ అండ్ అనుకూల్ రాయ్ మంచి ఒక పార్ట్నర్షిప్, దేవర్ రిడ్యూస్ ఫర్ 85 for 6. ఆ స్టేజ్ నుంచి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్తో వాళ్ళు గట్టెక్కి మ్యాచ్ గెలిచారు. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ మాత్రం అద్భుతంగా ఆడింది, కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ మిడిల్ ఆర్డర్ ఇవన్నీ కూడా వరుసగా కూలిపోవడం జరిగింది. అనుకున్న స్థాయిలో ఆ రన్స్ కూడా స్కోర్ బోర్డు మీద పెట్టలేకపోవడం జరిగింది. సో ఇంకా ఆ ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తున్నాయి అనుకోవచ్చా మిడిల్ ఆర్డర్లో? వాళ్ళకి అది ప్రధానమైన వీక్నెస్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే వైభవ్ సూర్యవంశి, ఎస్ఎస్ విజయసాయి ఎంత బాగా ఆడుతున్నారంటే, ఈవెన్ ధ్రువ్ జురేల్, వీళ్ళు ముగ్గురు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. దానివల్ల వాళ్ళకి మిగతా మిడిల్ ఆర్డర్కి అవకాశాలు రావట్లేదు, వచ్చిన అవకాశాలు కూడా సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ అతని క్యాప్టెన్సీ కూడా అంతంత మాత్రంగా ఉంది, బ్యాటింగ్ ఏమాత్రం బాగా చేయట్లేదు. వరల్డ్ కప్లో బాగా ఆడిన హెట్మైర్ కానీ మిగతా ఈవెన్ జడేజా కూడా చాలా స్లోగా ఆడుతున్నాడు, స్ట్రైక్ రేట్ ఏమాత్రం బాగోట్లేదు. ఎవరు కూడా మిడిల్ ఆర్డర్లో ఆడట్లేదు. పర్టికులర్లీ ఆ పిచ్ పైన, ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది వాళ్ళకి. కేకేఆర్కి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ ఏంటంటే సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, స్పిన్ ట్విన్స్. వాళ్ళిద్దరూ నిన్న అద్భుతమైన ఫామ్లోకి వచ్చారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన వేసిన 4 ఓవర్లో 14 రన్స్ మాత్రం వచ్చి 3 వికెట్స్ తీశాడు, ఇంక్లూడింగ్ ది వికెట్ ఆఫ్ వైభవ్ సూర్యవంశి. సో అతను అంత మంచి ఫామ్లోకి రావడం, సునీల్ నారాయణ అతనికి సపోర్ట్ ఇవ్వడం, ఇద్దరు కలిసి 5 వికెట్లు తీశారు, రన్స్ చాలా తక్కువ ఇచ్చారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఫామ్లోకి వస్తారో ఆ ఇద్దరు స్పిన్నర్స్, ఆ స్పిన్ ట్విన్స్, కేకేఆర్కి చాలా ఉపయోగపడే అంశం. వాళ్ళు ఇక్కడ నుంచి చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కూడా మరొకసారి ఎక్స్పోజ్ అయిందని చెప్పి మనం క్లియర్గా చెప్పచ్చు. ఇక కోల్కతా చివరికి ఓడిపోతుందేమో అనేటువంటి పరిస్థితిలో అనిపించింది, కానీ అనూహ్యంగా మీరు అన్నట్టుగా రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల అది వచ్చినటువంటి లైఫ్ని సద్వినియోగం చేసుకొని చివరిలో మ్యాచ్ని గెలిపించినటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఫామ్లోకి వచ్చాడనుకోవచ్చా రింకు సింగ్? రింకు సింగ్ ఇలాంటి ఒక ఇన్నింగ్స్ వస్తే మన వరుణ్ చక్రవర్తి విషయంలో అదే చూసాం. ఇంతకుముందు మ్యాచ్లో అతను 2 వికెట్లు వచ్చాయి, ఆ తర్వాత ఈ మ్యాచ్లో అతను బ్రహ్మాండంగా మళ్ళీ ఒక్కసారిగా అతని ఫామ్ చేంజ్ అయిపోయింది. అలాగే రింకు సింగ్ కూడా ఐపీఎల్లో మొదటి మ్యాచ్లో సరిగా ఆడిపోయి ఉండొచ్చు, కానీ అతని ఎబిలిటీ మనకు తెలుసు, అతను ఫినిషింగ్ చేసే స్టైల్ తెలుసు, 6 సీటింగ్ ఎబిలిటీ, అనుకున్నదే తడుగా ఐ కెన్ క్లియర్ ద బౌండరీ. అలాంటి ప్లేయర్ ఎప్పుడైతే ఫామ్లోకి వస్తాడో టీంకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. టీంకి అతను వైస్ కెప్టెన్ కూడా. సో అతను ఫామ్లోకి రావడం ముఖ్యంగా వాళ్ళకున్న మిడిల్ ఆర్డర్ వీక్నెస్కి ఒక పెద్ద సమస్య తీరినట్టుగా మనం అనుకోవచ్చు. అంకుల్ ఫామ్లోకి వచ్చాడనుకోవచ్చా? తను కూడా చివరి నిమిషంలో ఆ సిక్స్లు కొట్టడం, సో ఆ స్కోర్ చేయడం వల్ల ఈ కోల్కతా గెలవడానికి మెయిన్ రీజన్ అనుకోవచ్చా రింకుతో కలిసి? ఖచ్చితంగా. ఎందుకంటే అనుకూల్ రాయ్ అదే టీంతో చాలా సంవత్సరాలుగా ఉన్నాడు, కానీ ఏంటంటే అక్కడ ఇద్దరు మెరికల్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు కాబట్టి అతనికి ఎప్పుడు 11లో ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చాయి.
కానీ అతను ఎంత మంచి ఆల్రౌండరో మనకు తెలుసు. జార్ఖండ్ తరఫున ఆడతాడు అతను. ఈసారి మన ముస్తాక్ అలీ టోర్నమెంట్, మన డొమెస్టిక్ T20 టోర్నమెంట్లో హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. సో అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగల ఎక్సలెంట్ ప్లేయర్ అతను. అద్భుతమైన ఫీల్డర్, ప్రాబ్లీ ది బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ కేకేఆర్ టీమ్. సో అలాంటి ప్లేయర్ని రెగ్యులర్గా ఆడించుకోవాలని చెప్పి ఈ సీజన్లో వాళ్ళు రిలీజ్ అయ్యారు. అండ్ హీఈస్ గివింగ్ దోస్ రిజల్ట్స్. తనకి బౌలింగ్ ఇవ్వలేదు యాక్చువల్గా, ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ ఆల్సో. బౌలింగ్ ఇవ్వలేదు, బట్ బ్యాటింగ్లో మాత్రం అతను చాలా మంచి పార్ట్నర్షిప్. రింకు సింగ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేకపోయినా రింకుతో కలిసి ఆ టఫ్ చేసిన అతను కంప్లీట్ చేయగలిగాడు. ఎస్, నెక్స్ట్ జరిగినటువంటి మ్యాచ్ సో పంజాబ్ కింగ్స్ 11 యాస్టీస్గా తన ఫామ్ను కంటిన్యూ చేసి టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. సో అద్భుతమైనటువంటి బ్యాటింగ్, ఒక రకంగా చూడాలంటే 300 కూడా కొడతారేమో అన్న విధంగా ఇద్దరు బ్యాట్స్మెన్స్ కూడా ఆడారు, బట్ సెంచరీలు మిస్ అయ్యాయి. యా, ఇద్దరు కూడా రెచ్చిపోయి ఆడారు. ప్రియాన్ షారియా అండ్ కూపర్ కానలీ వాళ్ళు ఆడుతున్నంతసేపు మీరు అన్నట్టుగా 300 ఈజీగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఓవర్లో 6లు 4లు ఎడపడ కొట్టడం మొదలుపెట్టారు. ఒక ఓవర్లో 5 6లు కొట్టారు. మార్క్రమ్ వేసిన ఒక ఓవర్లో వాళ్ళిద్దరు కలిసి 5 6లు కొట్టారు. 32 రన్స్ వచ్చినాయి ఒకే ఓవర్లో. ఆ సిచ్యుయేషన్లో 300 లుక్ లైక్ ఇన్ ఈజీ పాసిబిలిటీ. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అవుట్ అయిన తర్వాత కొంచెం స్కోరింగ్ రేట్ మందగించింది. బట్ స్టిల్ వాళ్ళు 254 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో అక్కడే ఎల్ఎస్జీ ఓడిపోయిందని చెప్పాలి. ఎల్ఎస్జీ కూడా ఒక టాక్టికల్ మిస్టేక్ చేసిందని అనిపించింది నాకు. ఎందుకంటే కూపర్ కానరీ స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడాడు. ఒక సందర్భంలో 5th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో హీ ప్లేడ్ 5 డాట్ బాల్స్. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో 5 డాట్ బాల్స్ ఆడాడు. తర్వాత అతను 22 రన్స్ 19 బాల్స్లో చేశాడు. సో రన్ ఏ బాల్ చేసిన బౌలర్ని ఆ టైంలో అతను ఆయుష్కి బౌలింగ్ ఇచ్చాడు. సో ఆయుష్ బదోని ఆఫ్ స్పిన్నర్. అంటే మనకు ఒక కొన్ని మ్యాచ్అప్స్ అని మాట్లాడుతున్నాం. మ్యాచ్అప్స్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆఫ్ స్పిన్నర్ని వేయించాలి బౌలింగ్. ఆయుష్ బదీన్ కంటే మార్క్రమ్ కూడా ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ బౌలర్. అతనే కాకుండా ఆయుష్ బదీన్ బౌలింగ్ ఇస్తే ఆ ఓవర్లో అతను కొన్ని బౌండరీలు కొట్టి ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఫ్రమ్ బోత్ సైడ్స్ దే స్టార్టెడ్ అటాకింగ్ ఎల్ఎస్జీ బౌలర్స్. ఆ టాక్టికల్ మిస్టేక్ తర్వాత మార్క్రమ్ బౌలింగ్ కూడా, మార్క్రమ్ కూడా ఆఫ్ స్పిన్నర్. ఆ మార్క్రమ్ ఓవర్లో ఇందాక చెప్పినట్టు 32 రన్స్ వచ్చినాయి. సో మీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థని పక్కన పెట్టేసి మీరు ఈ పార్ట్ టైమర్స్ బౌలింగ్ ఇచ్చి మ్యాచ్అప్స్ అని అనుకోవడం అన్ని పేపర్ మీద బాగానే ఉంటాయి. కానీ ఏ బౌలర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, ఏ బౌలర్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఏ బౌలర్ బాల్ రిలీజ్ బాగా చేయగలుగుతున్నాడు హ్యాండ్ నుంచి, ఇవన్నీ చూసుకుని చేయాలి తప్పిస్తే టాక్టికల్ ఎర్రర్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు ఈ టైం అని అనిపిస్తుంది. అందుకే వాళ్ళ బౌలింగ్ అటాక్ ఒరిజినల్ చాలా బాగుంది. ప్రిన్స్ యాదవ్ కానీ, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. కానీ వాళ్ళు దే వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. ఎస్, ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి మ్యాచ్ నిన్నే. సో పంజాబ్ ఇప్పటివరకు కూడా అన్నీ కూడా చేజింగ్ చేస్తూ వరుసగా గెలిచి వచ్చారు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, అందులో కూడా 250+ స్కోర్ చేయడం. అయితే కేవలం టాప్ ఆర్డర్తో పాటుగా మిడిల్ ఆర్డర్ కూడా అవకాశం వచ్చింది. మార్కస్ స్టోయినిస్ లాంటి బ్యాట్స్మెన్స్ కూడా నిన్న మ్యాచ్లో క్లిక్ అయ్యారు. సో అది కూడా కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా పంజాబ్కి? డెఫినెట్గా, ఎందుకంటే మనం అదే అనుకుంటున్నాం. ఏంటంటే వీళ్ళ ఓపెనర్స్ శ్రేయస్ అయ్యర్ కొంతవరకు కానలీ తప్పిస్తే ఎవరు ఆడట్లేదేమో అని అనిపించింది. అంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం రాలేదు. మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం బ్యాటింగ్ చేశారు వాళ్ళు, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. చేసిన తర్వాత మీకు స్టాయినస్తో పాటు నెహల్ వడేరా, శశాంక్ సింగ్ కూడా చాలా క్విక్గా, అంటే ఆ టైంలో లాస్ట్లో మీరు 30 కొట్టారా 40 కొట్టారా అని ముఖ్యం కాదు. క్విక్గా లిటిల్ క్యామియోస్ 20-25 రన్స్ క్విక్గా చేయగలిగితే 180-200 ఆ స్ట్రైక్ రేట్తో సరిపోతుంది. అదే వాళ్ళు చేసింది. సో అందుకే వాళ్ళకి ఆ 254 స్కోర్ వచ్చింది. ఇద్దరు బాగా ఆడిన, ఇద్దరు హాఫ్ సెంచరీ చేసిన, ఇద్దరు అవుట్ అయిన తర్వాత కూడా దే మేనేజ్ టు గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పంజాబ్కి తిరుగుండదు. దే ఆర్ ది బెస్ట్ టీమ్. అండ్ ఫీల్డింగ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు ఫీల్డింగ్. అంటే లాస్ట్లో కొన్ని శశాంక్ సింగ్ కొన్ని మిస్టేక్స్ చేశాడు, బట్ ఇన్ జనరల్ దే ఆర్ వెరీ గుడ్ ఆన్ ద ఫీల్డ్. బ్యాటింగ్ బౌలింగ్ అన్ని కూడా బాగా చేస్తున్నారు. హర్షదీప్ అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. చహల్ కూడా అంతకుముందు మ్యాచ్లో కొన్ని రన్స్ ఇచ్చిన ఈ మ్యాచ్లో చాలా మంచి టైట్ బౌలింగ్ చేశాడు. సో ఈ టీం అన్ని టీమ్స్ కంటే బెటర్గా వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉండవి కాకుండా అన్ని రకాలుగా ఆల్రౌండ్ టీమ్గా కనిపిస్తున్నారు. దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎల్ఎస్జీ రకరకాలుగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ని, ఆ పార్ట్నర్స్ని మారుస్తూ వస్తున్నారు. నిన్న కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్రమ్ బదులుగా వేరే బ్యాట్స్మెన్ దించారు. బట్ ఓకే, సక్సెస్ అవుతున్నాడు అనుకున్న టైంలో అవుట్ అయ్యాడు. బట్ అనుకున్న స్థాయిలో ఎక్కడ కూడా ఆ పవర్ ప్లేలో కానీ, లేదంటే ఓవర్స్ అవుతున్న కొద్ది కూడా సేమ్ యాస్టీస్గా చాలా స్లోగా ఆడుతున్నారు. సో ఫస్ట్ నుంచి కూడా ఎల్ఎస్జీ అసలు ఎక్కడ కూడా గేమ్లో లేదనుకోవచ్చు. ఎస్, కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే 250 ఓవర్ చేజ్ చేయాలంటే చాలా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కావాలి. బదోని పర్లేదు, అది ఇంటెంట్ అయితే చూపించాడు. చేసిన 30-35 రన్స్ అయినా ఇంటెంట్ చూపించాడు, కానీ అది సరిపోదు. మీరు 254 చేస్తున్నప్పుడు మీరు అభిషేక్ శర్మ లాగానో, వైభవ్ సూర్యవంశీ లాగానో, ప్రియాన్ షార్య లాగానో ఆడాలి.
200+ స్ట్రైక్ రేట్తో ఆడాలి. పంత్ కూడా ఆ ఇంటెంట్ చూపించాడు, కానీ సరిపోలేదు. వాళ్ళు తర్వాత వాళ్ళ మీరు అన్నట్టుగా చేజ్ చాలా నీరసంగా సాగింది. ఏ స్టేజ్లో కూడా వాళ్ళు స్కోర్ని చేంజ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. అండ్ ఆస్కింగ్ రౌట్ వాజ్ క్లైంబింగ్ ఆల్ ద టైమ్. మొదట్లో 10-12 ఉండేది, తర్వాత 13 అయింది, 15 అయిపోయింది. సో ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ ద రీచ్. సో క్లియర్గా వాళ్ళ టీంలో మీరు అన్నట్టుగా బ్యాటింగ్ ఆర్డర్లో రకరకాల చేంజెస్ చేయడం, ఓపెనింగ్ కాంబినేషన్లు మార్చడం, ఏదో కాస్త కూస్త బాగా ఆడుతున్న మార్కులని బాగా వెనక్కి నెట్టడం, ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు, కానీ ఏది కలిసి రావట్లేదు. టీం కాంబినేషన్ సెట్ కావట్లేదు. ముఖ్యంగా నికోలస్ పూరన్ని ఎందుకు ఆడిస్తున్నారు? అతని స్ట్రైక్ రేట్ చూస్తే 70-80 ఉంది. పట్టుమని ఒక 50 రన్స్ కూడా చేయలేదు 6 ఇన్నింగ్స్ తర్వాత. అలాంటి ప్లేయర్ని నో డౌట్, అతనికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, ఒకప్పుడు చాలా బాగా ఆడేవాడు. కరెక్టే, అతను చాలా పెద్ద అమౌంట్ పెట్టి 23 కోట్లు ఎంత పెట్టి తీసుకున్నారు. బట్ వెన్ హీఈస్ నాట్ పర్ఫార్మింగ్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ విత్ హిమ్. సో అతన్ని ఇప్పటికైనా పక్కన పెట్టి అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని మీరు కంటిన్యూస్గా ఆడించడంలో ఎలాంటి అర్థం లేదు. సో దే హ్యావ్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్ తీసుకొని చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ క్యాప్టెన్సీ కూడా నన్ను అడిగితే పంత్ ఈజ్ ఫౌండ్ వాంటింగ్. అతను టాక్టికల్గా కానీ క్యాప్టెన్సీ అతని బర్డన్గా అనిపిస్తుందేమని నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో బెటర్ టు హ్యాండ్ ఓవర్ క్యాప్టెన్సీ టు ఎడెన్ మార్క్రమ్, ఎందుకంటే అతను సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి విజయాలను అందించడం మనం చూసాం. సో అతని క్యాప్టెన్సీ ఇచ్చి పంతుని తప్పించినా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి బయటపడడం చాలా కష్టం. వరుసగా వాళ్ళు మ్యాచ్లో ఓడిపోతున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆదివారం జరిగినటువంటి 2 మ్యాచ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్.